అమ్మా నాన్నల అనాథ ఆశ్రమం చూడాలనేసి ఇంత దూరం వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉంది. మానవ సేవే మాధవ సేవ అనే సంకల్పంతో ఇక్కడికి వచ్చాము. మేము వచ్చిన తర్వాత వాళ్ళు రిసీవింగ్ అనేది చెప్పక్కర్లేదండి, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ 5 ఫ్లోర్లు ఉన్నాయండి. 5th ఫ్లోర్లో వచ్చేసి హాస్పిటల్ ఉందండి. అలాగే కింద వచ్చేసి వాళ్ళు సర్వీస్ చేయడం, హాస్పిటల్లో వాళ్ళు అందరూ బాగా చూసుకోవడం వాళ్ళని చాలా బాగా చేస్తున్నారు. అలాగే 3వ ఫ్లోర్లో వచ్చేసి అంత అమ్మాయిలు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. అలాగే 2వ ఫ్లోర్లో వచ్చేసి మగవాళ్ళు, పెద్దలు, పిల్లలు 18 సంవత్సరాల వయసు వాళ్ళ స్టార్టింగ్ నుంచి అందరూ ఉన్నారు. వాళ్ళని చూస్తే మాకు అసలు చాలా బాధ కల్పించి వాళ్ళను ఎంత ఆప్యాయంగా చూసుకున్నారు. కానీ ఇక్కడ చేసే సేవకులు కూడా చాలా బాగా ఆప్యాయంగా చూసుకుంటున్నారు. ఇక్కడ సుమారుగా 8 మంది సేవకులు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ఆనందంగా వాళ్ళు కూడా రిసీవ్ చేసుకోవడం చాలా బాగుంది. అలాగే ప్రతినిత్యం ఇక్కడ ఉదయం బ్రేక్ఫాస్ట్, టిఫిన్లు కానీ మధ్యాహ్నం భోజన వసతులు కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ మతి స్థిమితం లేని వాళ్ళని, కళ్ళు లేని వాళ్ళని, కాళ్ళు చేతులు సరిగా లేని వాళ్ళని అందరినీ తీసుకువచ్చి వాళ్ళని ఎంతో ఆప్యాయంగా వీళ్ళు చూస్తున్నారండి. వీళ్ళ ఆదరణ చూసి మాకే చాలా బాగా అనిపించిందండి. వీళ్ళను చూస్తుంటే ఇంత మంచి హృదయం గల వాళ్ళకి మనం ఏమి ఇచ్చినా పర్వాలేదనిపిస్తుంది. మనకు తోచినంత సహాయం మనం చేయగలము. అందునుంచి మేము అదే పనిగా వచ్చామండి. ఇక్కడ చూసి చాలా సంతృప్తి చెందాము. అందరూ వచ్చి చూసి మీరు చేయగలిగినంత సహాయం చేయొచ్చు. ఎప్పుడెప్పుడే పోవాలా చూసి ఏదైనా మనకు తోచినంత సహాయం చేయాలనుకున్నాము. వారు చేసే సేవలు చూసి చాలామంది మతి స్థిమితం నుంచి బాగా చేసి కూడా వాళ్ళ ఇళ్ళకు పంపించినారు. మేము పైన 5 అంతస్తులు చూసినామండి. అందులో డాక్టర్ వాళ్ళకు పేషెంట్ల మరి చాలా మంచి వాళ్ళు అన్నీ వాళ్ళకు ఇవి సేవలు చేస్తున్నారు, డాక్టర్లు, నర్సులు అంతా. ఇక్కడ మాత్రం చాలా బాగుందండి. మన శక్తి మీర మీరు మీ బుద్ధి పుట్టినంత సహాయం చేయండి వాళ్ళకు. వాళ్ళు ఆయన చేసినందుకే మనము సంతోషపడాలి. ఇంత ట్రస్ట్ నడిపి ఆయన బాగా చూస్తున్నారు కాబట్టి మేము కూడా వచ్చి ఇంకా కూడా వస్తాము. మళ్ళా మా ఫ్యామిలీలు ఉన్నాయి. దయచేసి అందరూ ఇటువంటి వాళ్ళకు సహాయం చేయండి, వాళ్ళు ఇంకా బాగా చూస్తారు. మీరు వచ్చి చూసి చేయండి. దానం అంటే దానం కాదండి, ఇది ఒక సేవ. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.